guys, welcome back to my channel and welcome to a new vlog. ఎన్ని రోజులు అవుతుంది నేను వ్లాగ్ చేసి. సో ఈరోజు సరదాగా వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నథింగ్ స్పెషల్, జస్ట్ కామన్ డే. ఈరోజు వడిస్లర్ వెళ్తున్నాము. అది కూడా ఈవినింగ్ అరౌండ్ 4-5 ఆ టైంకి స్టార్ట్ అవుతాం. సో ఇట్స్ ఎ సాటర్డే అండ్ మీకు ఆల్రెడీ తెలుసుంటే నేను ఇప్పుడు ఒక 21 డే ఛాలెంజ్లో ఉన్నాను. సో ఈరోజు 12th డే అనమాట. అండ్ దాంతోపాటు విల్ గెట్ ఆర్ థింగ్స్ డన్ అండ్ గో టు వెడ్స్లేరు అండ్ మీట్ ఎవ్రీ వన్. బేసికల్లీ ఈరోజు నాకు తెలిసి అందరూ ఉంటారనుకుంటున్నాను వెడ్స్లేర్లో. స్వీటియాలు కూడా వస్తున్నాను అన్నారు మరి. సో మేము వెళ్ళే టైంకి ఉంటారు లేదో మాకు కూడా ఐడియా లేదు. అయితే షర్మి ఈజ్ ఆల్సో బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. ఇంకా అందరితో ఒక ఈ వీకెండ్ స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి వీఆర్ గోయింగ్. అండ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10:30 అవుతుంది. నేను 10 ఆ టైంకి లేచాను అనమాట. సో లెగ్సి ఒకదాని తర్వాత ఒకటి వర్క్స్ చేస్తున్నాను. ప్రస్తుతానికి కుకింగ్ జరుగుతుంది. దాని తర్వాత నేను వర్కౌట్ చేసి నా 21 డే ఛాలెంజ్లో ఉన్న రూల్స్ని కంప్లీట్ చేసుకుని రెడీ అవ్వాలి. అండ్ ఆల్సో నేను ఈరోజు ఒక 2 అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను అనమాట. సో వాటిల్ని షూట్ చేసి అవి షార్ట్ ఫామ్ వీడియోస్ క్రియేట్ చేయాలి. Yeah, that's all and let's get going, guys. ఫైనల్లీ ఐఎమ్ రెడీ అండ్ మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయాయి గైస్. సో అనుకున్న టు డూ లిస్ట్లో అన్నీ కంప్లీట్ చేస్తాను. లైక్ మొత్తం కుక్ చేశాక కిచెన్ అంతా క్లీన్ చేస్తాను, పూజ చేసుకున్నాను, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ వీడియో తీసాను. సో ఇట్ ఈస్ క్వైట్ ప్రొడక్టివ్. అండ్ కాకరకాయ కర్రీ ప్లస్ కాకరకాయ ఫ్రై చేశాను అనమాట. సో కాకరకాయ ఫ్రై అండ్ కర్డ్ రైస్ తింటున్నాను నేను. ఇంకొక 20 to 30 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం. 3 అవుతుంది. నేను 10కి లేస్తా. అండ్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. లేదంటే ప్రశాంతంగా తినలేను కూడా. తిన్నానంటే బద్దకించేసి ప్రొడక్టివ్గా ఉండలేదు. సో ఫస్ట్ పనులన్నీ అవగొట్టుకుని ప్రశాంతంగా తింటున్నాను. ఇప్పుడు మేము వీకెండ్ అక్కడే ఉంటున్నాం. అంటే ఈరోజు సాటర్డే కదా, రేపు సండే. సో 1 డేకి ఉంటున్నాం కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకున్నాను. అన్నీ అయిపోయాయి గైస్. మేము స్టార్ట్ అవ్వడమే లేట్. సో స్టార్ట్ అయ్యాక మాట్లాడుకుందాం. హలో గాయ్స్, సో ఫైనల్లీ మేము స్టార్ట్ అయ్యాం. బావా, డూ యూ వాంట్ టు సే హాయ్ టు మై వ్లాగ్? చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. చెప్తావా? చెప్పు ప్లీజ్. సో యా, ఇప్పుడు వడిస్లర్ వెళ్తున్నాం. యాక్చువల్లీ మీ ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే మా ఇంట్లో 2 పిల్లలు పుట్టారనమాట. ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ వీక్స్ వాళ్ళు పుట్టేసి. బట్ ఇప్పుడు దాకా ఎక్కడ నేను చెప్పలేదు. సో 1 స్వీట్ వదిన, 2 స్వర్ణ వదిన. ఇద్దరు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ కూడా అయిపోయింది. అండ్ 2కి బాబులే పుట్టారు. సో ఇది ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు కదా. సో ఫైనల్లీ ఇదే రివీల్ అనమాట. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ వడిస్లర్లో ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడానికి బేసిక్గా ఈరోజు అందుకు వెళ్తున్నాము. యా, అండ్ ఆల్రెడీ వదిన వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. స్వీట్ వదిన వాళ్ళు రాజమండ్రి నుంచి. సో మేము వెళ్ళాక కొంచెంసేపు ఆడుకున్నాక వాళ్ళు మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. 2:30కి స్టార్ట్ అవ్వాల్సిన మేము 5కి స్టార్ట్ అవుతున్నాం. కొంచెం బావకు వర్క్ ఉండడం వల్ల. ఎనీవేస్ వెళ్ళాక వాళ్ళతో ఎంజాయ్ చేసి అందరి చేత హాయ్ చెప్పిస్తాను గైస్. డెఫినెట్గా చాలా డేస్ తర్వాత మన వ్లాగ్లో అందరినీ చూపిస్తాను. సో కీప్ వాచింగ్. నీకు బావు పుట్టాడని ఈరోజు చెప్పాను వ్లాగ్లో. ఫైనల్లీ అని చూపించాను. జస్ట్ చేయి చూపిస్తాను. ఎవర్రా నేను? నువ్వు వద్దు.
చాలా రోజుల తర్వాత మనందరినీ వ్లాగ్ లో చూపిస్తున్నాను. హలో, ఎందుకే కాకినాడ ఎప్పుడు వస్తున్నారు మరి? బాయ్ అత్త. బాయ్ బాయ్, సీ యూ బ్యాక్ మళ్ళీ తొందరలో. షర్మి హాయ్. బెంగళూరు నుంచి వచ్చింది గైస్ షర్మి ఆఫ్టర్ లాంగ్ టైం. ఎన్ని డేస్ ఉంటుంది? వెళ్ళిపోతున్నావు. అవునే, ఈరోజు 19th అప్పుడే. షర్ట్ రేపు జాన్వి వస్తుందా? అయితే 2 రోజులు ఇద్దరు కలిసి ఉంటారనమాట ఇంట్లో. అయితే రేపు జాన్విని కూడా చూపించేస్తాను. ఎలా ఉన్నారు గైస్ అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. మిస్ యూ పీపుల్ అలాట్. మా వదిన్ని కూడా. మాకన్నా బెంగళూరు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఏం లేదు. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇట్స్ సండే. నేను పొద్దున్నే అత్త డ్యూటీస్ అనమాట. బాబుని ఎండలో పెట్టాలి. సో వీడు స్వర్ణోదనాలు బాబు, స్వీటియాల బాబు నిన్నే రాజమండ్రి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఉంటే మనం కొన్ని డ్యూటీస్ చేస్తాం. ఇప్పుడు ఎండకు పెట్టాం. అయ్య బాబా, మళ్ళీ సార్ గారికి డైరెక్ట్గా సన్లైట్ తగిలితే మళ్ళీ అదో ఇరిటేషన్. అండ్ ఈరోజు ఐటమ్స్ వచ్చేసి కీమా అండ్ ఫిష్ అనమాట. సో అవి కుక్ చేసి టెంపుల్కి వెళ్ళాలి. సో కుక్ చేసుకుని టెంపుల్కి వెళ్ళి వచ్చి తినాలన్నమాట. సో ఇప్పుడే 8 o'clock లేచాను నేను. ఇంకా ఏమీ రాలేదు, మావి ఇప్పుడు లేచారు. సో వెళ్ళి తీసుకొస్తే వీల్ స్టార్ట్ కుకింగ్ అనమాట. ఒక 2 hours అయిపోతుంది. దెన్ వీల్ గెట్ రెడీ అండ్ గో టు టెంపుల్. చాలా రోజులు అయింది నేను ఈ మధ్యకాలంలో టెంపుల్కే వెళ్ళలేదు అసలు. సో హ్యాపీ సండే గాయ్స్. నేను నడిచినంతసేపు బాగుంటుంది గాయస్, మళ్ళీ ఏడిస్తే అస్సలు బాగుండు. తాత వచ్చారా? నువ్వు నవ్వుతానే బాగుంటుందమ్మా, ఎడితే బాగుందండి. ఎవరన్నా అంతే. అమ్మా అమ్మా మొక్కలు ఎలా చెప్తున్నాడు? మొక్కలు బుట్ట మనకి. బాబాయ్ మొక్కలు మనం సరిగా లేకపోతే కానీ పువ్వులు మొక్కలు ఇస్తే అందంగా ఉంటాయి. ఏం రావుగా, ఇవే బెటర్. మావి సుఖంగా పచ్చగా ఉంటాయి. కనీసం మొక్కలు ఉత్తినే చచ్చిపోతున్నాయి. చచ్చిపోవడం అంటే దయ్యమని నీళ్ళు వస్తాయి. ఏట్రా తాత ఎండగడ్డ కూర్చున్నా, అండగా నుంచి. హలో గాయ్స్, వీఆర్ గోయింగ్ టు ది టెంపుల్ నౌ. నేను రెడీ అయ్యాను నీట్గా. టైం 11 అవుతుంది. ఇంకా వంట అవ్వలేదు అనమాట. నేను జస్ట్ ప్రెప్ చేసి నేను ఇంకా బయటకు వచ్చేసాను. ఈరోజు మా పెద్దత దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు రాజమండ్రి రాకుండా ఎందుకు వెళ్ళిపోయామని చెప్పేసి మనం ఫోన్ చేసింది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని విల్ కమ్ ఫర్ లంచ్ అనమాట. అంటే లంచ్ టైంకి అంతా రిటర్న్ వచ్చేస్తాం. సో యా, అండ్ నేను ఇలా రెడీ అయ్యాను గాయస్, ప్రిటీగా. బావ ప్రస్తుతానికి ఫ్లవర్స్ తీసుకుంటున్నారు అనమాట. అండ్ నేను దోశ తిన్నాను. సో దోశ తినేసి స్టార్ట్ అయిపోయాను. యా, నేను దోశ తిన్నాను గైస్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ చాలా రోజుల తర్వాత ఈ అనార్కలి వేసుకున్నాను. ఇది నా ఇంజనీరింగ్ 3rd yearలోది ఎప్పుడుదో, లైక్ ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కోవిడ్ టైంలోది. సో ఇట్ ఫిట్స్ మీ యార్, పర్లేదు, పెద్ద లాభం అవ్వలేదు నేను. సో
లెట్స్ గో. బాగా వచ్చేస్తున్నారు. అంటే దివాన్ చెరువు గుడికి వెళ్ళి కూడా ఎన్ని రోజులు అయిపోతుంది తెలుసా గైస్. ఈ మధ్యకాలంలో అసలు రాలేదు నేను. అందుకే ఈరోజు ఏది ఏమైనా నేను ఈరోజు గుడికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. సో అండ్ మేము వెడ్స్లర్లో ఉంటే ఏంటంటే ఈ పెద్ద కవర్ దేవుడి గుడి వాళ్ళదేనమాట. అంటే వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటారు. సో మేముంటే ఎవ్రీ సండే మేము తీసుకెళ్ళి ఇచ్చేస్తాము. మేము లేకపోతే మరి వాళ్ళకి ఎలా వస్తుందో నాకు తెలియదు మరి. అంటే మరి ఏ టైంలో ఎవరు తీసుకెళ్ళి ఇస్తున్నారో. బట్ మేముంటే మాకు ఇచ్చేస్తారనమాట. మేము తీసుకెళ్తాము. ఓహో ఇలాగా డబుల్ కలరా. ఓహో ఇదేమో పింక్ అండ్ అదే ఇవి బాగున్నాయి. ఈ మన ఇంట్లో ఇలా పుయ్యాలి మరి. వైలెట్లు పింక్లు డబుల్ కలర్. ఓహో నా 1 2 3 4 5 6 7 రకాలు తెచ్చావు. ఈ 2 ఒకటే రకమా వేరే కలరా? ఓకే బాగున్నాయి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ ఇట్స్ మండే టుడే. సో అసలు నిన్న ఏమైందో మాకే తెలియదు అనమాట. డే అంతా అలా అయిపోయింది. మార్నింగ్ గుడికి వెళ్ళాం కదా. గుడికి వెళ్ళి వచ్చాక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పెద్దత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తొందరగా వచ్చామన్నమాట. వచ్చాక లంచ్ చేసాము. లంచ్ చేశాక రాత్రి డిన్నర్ చేసాం. మధ్యలో ఇంకేం చేయలేదు. బేసికలీ ఆ బుడ్డోడితో ఆడుకోవడం అని పడుకోబెట్టడం అదే అయిపోయింది మొత్తం అంతా. అండ్ నైట్ అయితే మొక్కలు తెచ్చారనమాట మావయ్య. సో ఆ మొక్కలు చూసాము. అండ్ అవి నాటక్కర్లేదు, వేరే వాళ్ళు వస్తారు నాటడానికి. సో వాళ్ళు నాటేస్తారు, మనకు పని లేదనమాట. చామంతి మొక్కలు, రోజు మొక్కలు తీసుకొచ్చారు. చామంతిలో టోటల్ 7 వెరైటీస్ తీసుకొచ్చారు. అన్నీ డిఫరెంట్ అంట. పువ్వు వస్తే మనకు కనిపిస్తుంది. నేను మార్నింగ్ వెళ్ళి చూడలేదు, ఏమన్నా ఒకటి విడిచి ఉండదేమో. ఒకవేళ విడిస్తే నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ దాని తర్వాత డిన్నర్ చేసాము అందరం. నేను చపాతీ తిన్నాను విత్ కీమా కర్రీ. నిన్న మధ్యాహ్నం కీమా కర్రీ కదా. రాత్రికేమో వాడు పడుకోవట్లేదని చెప్పేసి ఇంకా మెలకుగా ఉన్న వాళ్ళం అందరం లైక్ కార్డ్స్ ఆడుకున్నాము. షర్మి కూడా చాలా డేస్ తర్వాత వచ్చింది కదా. సో బేసిక్గా షర్మి నాకు మేము ఎక్కువ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాం అనమాట. లేట్ నైట్ అయినా ఆడాలన్నా, అయినా మెలకుగా ఉండి అయినా చేయాలన్నా. సో నేను షర్మి ఇంకా స్వర్ణోదనేమో అని పడుకోబెడుతుండాలి. మేము ఇద్దరం అలా టైంపాస్ చేసామన్నమాట స్వర్ణోదయంతో పాటు. అండ్ అంతే గాయ్స్. సో అంతే అయిపోయాక వచ్చి పడుకున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తే గుడికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఈరోజు ఏదో అభిషేకం ఉంది, వీలైతే రమ్మన్నారనమాట. సో వీలైతే అక్కడికి వెళ్తాము, లేదంటే ఇంకా లంచ్ చేసి కాకినాడ స్టార్ట్ అవుతాం. అండ్ ఆల్సో నిన్న ఈవినింగ్ సుప్రియ వచ్చింది కదా. నేను అది వీడియో తీసానో లేదో నాకే గుర్తులేదు. బట్ ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. సో వెళ్తే ఖచ్చితంగా సుప్రియని కూడా చూపిస్తాను. అండ్ ఇంకేంటి ఈరోజు సంగతులు, ప్లాన్స్ అంతే గైస్. లంచ్ చేసి స్టార్ట్ అయిపోతాం. అండ్ స్వీటీ వాళ్ళు కూడా వస్తామన్నారు. ఎవరెవరు వస్తారో తెలీదు. బట్ స్వీటీ వస్తుంది, బుడ్డోడు వస్తాడు, మావయ్య వస్తారు, ఇంకా మా అత్త వస్తుందో లేదో తెలియదు అనమాట. సో వస్తే వాళ్ళని కూడా మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే రెడీ అవ్వాలన్నమాట. అండ్ రెడీ అయ్యి టిఫిన్ చేయాలి. ఇంకా నేనేం చేయలేదు, కొంచెం లేట్గా లెగ్సాను ఈరోజు. అంటే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. యా, నా దగ్గర డ్రెస్సులు లేవన్నమాట. అంటే గుడికి వెళ్ళడానికి అప్రోప్రియేట్ డ్రెస్ లేదు, ఫ్రాక్ ఉంది, షార్ట్ ఫ్రాక్. సో గుడికి వెళ్ళడానికి ఈ డ్రెస్ తీసుకున్నాను ఫ్రమ్ స్వర్ణోదరాస్ వార్డ్రోబ్. అత్త అయితే ఏదో మామూలుగా ఉందంటే పెద్ద ఏం బాగాలేదు గుడికి అన్నారు. హల్దీకి అయితే పర్లేదు, కానీ గుడికి అంతా బాగాలేదు అని రివ్యూ ఇచ్చిందనమాట. కానీ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గానే ఉంది. హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి అంతే. సైడ్ కూడా అంతా సరిపోయింది కరెక్ట్గా. బట్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ దిస్. బట్ దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఇఫ్ ఇంకేమీ లేకపోతే అమ్మ పురుగు ఉందంటే ఇక్కడ. అసలు మా రూమ్లో మేము విండోసే తీయం గైస్, కానీ పురుగు ఇదొక్కటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడి నుంచో దారి పెట్టుకుంది, అక్కడి నుంచి వస్తుంది. అయ్యో. సో దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1.
ఇఫ్ ఏది సూట్ అవ్వకపోతే ఆప్షన్ నెంబర్ 1 కంటిన్యూ చేస్తాము. సో లెట్ మీ షో యూ ఆప్షన్ నెంబర్ 2. సో దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 గైస్. ఇది కొంచెం ఫిట్ సరిగ్గా లేదు అండ్ ఆల్సో ఇక్కడ లూజ్ చేయడానికి వీళ్ళు స్టిచ్ తీసారనమాట. సో ఇక్కడ స్టిచ్ వేసలేదు. సో ఇది అందుకని ఇది మనం డిలీట్ చేస్తున్నాం. బట్ ఇదైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కేసు. ఎన్నో ఇయర్స్ బ్యాక్ వదిన చేయించుకుంది. ఇట్లాంటి నెట్ క్లాత్ తీయించుకొని ఇట్లా దీనిపైన రా సిల్క్ పైన ఈ వర్క్ అంతా చేయించుకుంది అనమాట. సో దీనికి కొంచెం ఆల్టరేషన్ అవసరం కాబట్టి వీఆర్ డిలీటింగ్ దిస్ ఆల్సో. దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఫైనల్లీ శారీ అనమాట. బ్లౌజ్ కొంచెం ఫిట్ అదేమో అనుకున్నాను కానీ లైట్ ఇల్ ఫిట్టింగ్ ఉంది. బట్ ఇట్స్ గుడ్, అంతే వేసుకుంటే బాగానే ఉంది. కొంచెం షోల్డర్స్ పెద్దవయ్యాయి బట్ వెనకాల నాడాస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి పర్లేదు. బట్ వెనకాల ఒక బల్జ్ కింద వస్తుంది. ఒక గంట వెళ్ళే గుడికి పర్లేదు అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఐ కంటిన్యూడ్ విత్ దిస్ శారీ గైస్. ఇంకా శారీ కన్నా మించిన బెస్ట్ అవుట్ఫిట్ ఏముంటుంది. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్ ఫర్ ద ఈవెంట్, ఫర్ దిస్ హోల్ మార్నింగ్ అనమాట. సో ఐ గాట్ రెడీ అండ్ ఇలా ఉంది గైస్ శారీ రెడీ అయిపోయాక. నాకు నచ్చాను, క్యూట్గా ఉన్నాను. ఓకే లెట్స్ గో. గైస్ సో వీఆర్ బ్యాక్ హోమ్ అండ్ ఎంత బాగుందో తెలుసా డెకరేషన్. మీకు నచ్చిందా గైస్? మీకు కూడా చూపించాను కదా. ఓన్లీ తులసిమాల అండ్ మందార పూలతో చేశారు. సో సూపర్ ఉండాలి చూడడానికి. అండ్ ఆల్సో ఆ గుళ్ళో ఏంటంటే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. ఫస్ట్ మా స్వర్ణోదిని వెళ్ళేదంట కాలేజ్కి వెళ్ళే టైంలో. ఎవ్రీ సండేనో లేదంటే ఎవ్రీడేనో మొత్తానికి వెళ్ళేది. అయితే స్వర్ణోదిని తీసుకెళ్తూ బావకు అలవాటు అయిపోయింది అనమాట ఆ గుడి. సో ఇప్పుడు బావ నేను వెళ్తున్నాము. అండ్ ఆ విగ్రహం కూడా చాలా కామ్, చాలా పీస్గా అనిపిస్తుంది మనకి చూస్తున్నంతసేపు, ఆ గుడిలో ఉన్నంతసేపు. యాక్చువల్లీ దివాన్ చెరువు గుడి అంటాను కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు అది ఎక్కడుంది అనేది మీకు చెప్పలేదు. నాకు అంత ఆలోచన రాలేదు. ఈరోజు వచ్చింది, చూపిద్దాం అనుకున్నాను. బేసికల్లీ ఈ గుడి పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది అండ్ ఇంకొక పక్కన హాస్పిటల్ ఉంటుంది. నేను బయటకు వచ్చాక మళ్ళీ మర్చిపోయాను వాటి పేరు చూడడం. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా చూపిస్తాను అదైతే. సో అదనమాట గుడి సంగతి. అండ్ గుడికి వెళ్ళాము, పులిహార తిన్నాము, బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చాము, డ్రెస్ చేంజ్ చేసుకుని నేను సుప్రియాల ఇంటికి వెళ్తాను. వచ్చాక విల్ స్టార్ట్ బ్యాక్ హోమ్. సో లెట్స్ చేంజ్ ఇన్ 3, 2, 1. గాయ్స్ నిన్న నువ్వు వచ్చావు కానీ నేను వ్లాగ్ తీయలేదు, మర్చిపోయాను. హలో చెప్పు. హాయ్ బాబాయ్, సింబాబాయ్. ఒరే కరెక్ట్గా వీడియోలో బాగా తీసారా? ఇప్పుడు పెద్ద చూడాలి. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్. హలో Hi guys. హౌ ఆర్ యూ గైస్? Doing very good guys. వేర్ ఇస్ నాన్న గైస్? బయటికి వెళ్ళాడు. పద్మ నాని సింహ లేరు. మనత్త నువ్వు కనిపిస్తావు వ్లాగ్ లో. హాయ్ మనత్త. హాయ్. పకోడీలు వేస్తుంది గైస్ మా మనత్త. పకోడీలు వచ్చాయి. ఆనియన్ పకోడీ విత్ లెస్ పిండి స్పెషల్గా చేయించుకున్నాను. బాగున్నాయి, కరకరలాడుతూ బాగున్నాయి మనత్త, చాలా బాగున్నాయి. నాకు ఇలాగా పకోడీ అంటున్నాను, పిండి తక్కువ ఉండి ఉల్లిపాయ ఎక్కువ పకోడీ ఇష్టం. నేను ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే అలా అయ్యాను నాకు. ఓకే హలో అస్సలు వద్దు, ఇక్కడే ఉంచి ప్రశాంతంగా వచ్చి చూసుకుంటాను. కొడుకు పెట్టేసా.
ఎక్కడ చూపించా ఇదిగో. ఓకే 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 రే, ఉల్లారు. ఇదిగో. అలా ఉంచే పర్లేదు రా. ఎలాగో కావేరి. సో గాయస్ వీఆర్ బ్యాక్ హోమ్. వచ్చాక మొత్తం బ్యాగ్స్ అన్ని అన్ప్యాక్ చేసేసాను అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. యాక్చువల్లీ బయటకు వెళ్ళి తిందామని నేను అనుకున్నాను, బట్ వీ ఆర్డర్ ఫుడ్. సో కొంచెం చికెన్ ఫ్రై అండ్ పరోటా ఆర్డర్ పెట్టుకున్నాం. సో అంతా అయిపోయింది అనమాట. అండ్ ఈ వీకెండ్ కూడా ఎంత బాగా జరిగిందో. ఐ రియల్లీ ఎంజాయ్ ద వీకెండ్ గైస్. మంచి టైం పాస్ అయింది ప్రతిరోజు ఏదో ఒక దాంతో. అసలు ఈరోజు అయితే అసలు ఎలా టైం వెళ్ళిపోయిందో తెలీదు. నేను లెగడం 10 కల్లా లెగ్సినట్టుకున్నా. దాని తర్వాత ఇంక నేను రెడీ అయ్యి గుడికి వెళ్ళాం అనమాట. గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే భోజనం చేసి సుప్రియాల ఇంటికి వెళ్ళాం. సుప్రియాల ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ బాబుతో కొంచెంసేపు ఆడుకున్నాక మొక్కలు ప్లాన్ చేశారు కదా, సో అక్కడ కొంచెం టైం పాస్ అయింది. అండ్ దాని తర్వాత స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాం. దట్స్ ఆల్. అసలు ఈరోజు అలా వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇంట్లో కిడ్స్ ఉంటే ముందే మనకు టైం తెలీదు. వాళ్ళని ఆడించడం పడుకోవడంలోనే మనకు టైం అంతా అయిపోతుంది. సో నాతో పాటు ఈ బ్లాగ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. చాలా డేస్ అయింది ఇలాంటి ఒక నార్మల్ రొటీన్ హౌస్ బ్లాగ్ తీసి. చూస్తాను. నాకైతే అంటే నాకు ఇలాంటి వ్లాగ్స్ తీయడం ఇష్టమే, కానీ జనాలు అంత ఇష్టపడుతున్నారా అనే ఒక డౌట్ వస్తుంది అనమాట. లైక్ అన్నెసరిగా నేను టైం వేస్ట్ చేసుకుంటున్నానని. ఆ డౌట్ మీద ఏంటంటే ఈ మధ్య తీయలేదు, బట్ ఐ లవ్డ్ ఇట్. ఇలాగంటే డాక్యుమెంట్ చేసుకోవడం నాకు నచ్చింది. బేసిక్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నా లైఫ్ నేను డాక్యుమెంట్ చేసుకోవడానికి. సో అలా అనైనా నాకు నచ్చింది కాబట్టి నేను చేయొచ్చు. బట్ నేను ఇంకా దీని గురించి తీవ్రంగా ఆలోచించి అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాను. సో విల్ సీ యూ బ్యాక్ సూన్ గైస్. మోస్ట్లీ తెలియదు ఎప్పుడు నాకు కూడా. ఎనీవేస్ బాయ్. ఆల్సో గైస్ అసలు నిన్న ఈరోజు నేను 21 days ఛాలెంజ్ చేస్తున్నాను కదా, అసలు వాటిలో ఏం చేస్తాను ఏం లేదో కూడా నేను అసలు చెక్ చేసుకోలేదు. నిన్న అట్లానే ఫుల్ బిజీ అయిపోయింది బాబుతో. ఈరోజు కూడా అట్లానే ఫుల్ అనుభవాలతో బిజీ అయిపోయిందా. సో అసలు వర్కౌట్ అయితే చేయలేదు, స్కిన్ కేర్ తీసుకోలేదు, బుక్ చదవలేదు. అసలు నిన్న ఈరోజు ఏమీ చేయలేదు బేసిక్గా. బట్ నిన్న ఈరోజు టెంపుల్కి వెళ్ళాను, ఫుడ్ ఇంట్లో తిన్నాను. అదే ఒక పాజిటివ్ థింగ్ అనమాట. అంటే ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నంది కాకపోవచ్చు కానీ, లైక్ నైట్ది కాకపోవచ్చు కానీ, నైట్ కూడా లైట్గా తీసుకున్నాను కాబట్టి ఏం కాదు. బట్ వర్కౌట్ అయితే చేయలేదు. యాక్చువల్లీ ఇంటికి వచ్చాక చేయొచ్చు కానీ నేనే బతికించి జస్ట్ క్విట్ చేస్తాను అనమాట. సర్లే రేపు చూద్దాంలే అన్నట్టుగా. కాబట్టి 2 days ఎగిరిపోయాయి అనమాట. బట్ తీసిన షార్ట్స్నే తీసిన వీడియో క్లిప్స్నే ఎడిట్ చేసి షార్ట్స్ పెడతాను. ఎనీవేస్ అలాగా ఈ వీకెండ్ అనేది మంచి ప్రొడక్టివ్గా, మంచి ఎంటర్టైనింగ్గా, మంచి ఫన్గా అయింది. సో మళ్ళీ ఎప్పుడు వ్లాగ్ చేస్తాను నాకే తెలీదు. అంటిల్ దెన్ సీ యూ గైస్. బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ ఆల్సో లవ్ మీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఇట్ ఎ లైక్. అండ్ ఆల్సో ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ గైస్.